నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్న వార్త ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్కు భారీ షాక్గా పేర్కొనవచ్చు. ముందుగా చూసినట్టయితే ఈనాడులో మొదటి వార్తగా కారు దారిలో తెరాసలో చేరాలని పినపాక ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్ణయం అంటూ వార్తనివ్వడం జరిగింది. సంయుక్త ప్రకటన విడుదల, సీఎంతో తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర భేటీ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆత్రం సక్కు, రేగా కాంతారావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముగ్గురు చేరే అవకాశం ఉందంటూ వార్తనివ్వడం జరిగింది. వాళ్ళు ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మరొక వార్తగా శనివారం ఢిల్లీలో వైమానిక దళ ఆసుపత్రిలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్తో మాట్లాడుతున్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్కు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. మానసికంగా వేధించారు రక్షణ మంత్రికి తెలిపిన అభినందన్ వర్ధమాన్. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిబ్బరం కనపరిచారంటూ నిర్మలా సీతారామన్ ప్రశంసలు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా 6 నుంచి ఎంసెట్ దరఖాస్తులు, సమగ్ర కాల పట్టిక విడుదల, పరీక్ష కేంద్రాల గుర్తింపునకు మొబైల్ యాప్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఇవ్వడం జరిగింది. పరీక్ష గదిలోన ఆగిన గుండె తీవ్ర అస్వస్థతతో అపస్మారక స్థితికి ఆసుపత్రికి తరలించే లోపే మృత్యువుడికి ఇంటర్ విద్యార్థి విషాదాంతం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా బోనీ కొట్టారు తొలి వన్డేలో భారత్ విజయం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఈనాడులో ప్రత్యేక కథనాలు ఇచ్చే క్రమంలో ఈరోజు ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. బడి కాదది అమ్మ ఒడి అంటూ వార్తనివ్వడం జరిగింది. అంటే బడి నెక్స్ట్ వచ్చే బడిలో చేర్చే పిల్లలు ఎలాంటి స్కూల్ ఎన్నిక చేసుకోవాలో ఎలా అనే దాని మీద ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది ఈనాడు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా కాంగ్రెస్కు జలక్ అంటూ వార్తనివ్వడం జరిగింది. టీఆర్ఎస్లోకి ఇద్దరు అస్తం ఎమ్మెల్యేలు నేడు కేసీఆర్ సమక్షంలో చేరనున్న రేగా కాంతారావు, ఆత్రం సక్కు అధికార పార్టీ ఆపరేషన్స్ ఆకర్ష్ షురు అంటూ వార్తనివ్వడం జరిగింది. గులాబీ గూటికి సండ్ర అంటూ వార్తనివ్వడం జరిగింది. ఎమ్మెల్సీ లోక్సభ ఎన్నికల లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహం, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామన్న రేగా, ఆత్రం అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమని వెల్లడి, షాక్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా జగన్కి సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. ప్రత్యేక హోదా ఇచ్చేవారికే మద్దతు, ఇదే మా విధానం. ఇండియా టుడే కాంక్లేవ్ 2019 ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇతర నగరాలతో పోటీ పడాలంటే హోదా వచ్చి తీరాలంటూ ప్రత్యేక ఇంటర్వ్యూకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఢిల్లీలో నిర్మలా సీతారామన్ అభినందన్ కలిసిన వార్తనివ్వడం జరిగింది. మానసికంగా వేధించారు రక్షణ మంత్రి దృష్టికి తెచ్చిన అభినందన్. పాక్ చెరలోనే అనుభవాల్ని పంచుకున్న పైలట్ కుటుంబ సభ్యులను కలుసుకున్న వింగ్ కమాండర్. ఢిల్లీలో కొనసాగుతున్న వైద్య పరీక్షలు నేడు ముగిసే అవకాశం, తర్వాత విచారణ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా సాక్షిలో పరీక్ష కేంద్రంలోనే తుది శ్వాస, గుండెపోటుతో ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి, పరీక్షకు ముందే ఛాతీ నొప్పి, వాంతులు, ఆపై 2వ అంతస్తుకు మెట్లెక్కడంతో తీవ్ర ఇబ్బంది, పరీక్ష గదిలోనే గుండెపోటుతో కుప్పకూలిన విద్యార్థి, ఆసుపత్రికి తరలించడంలో కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం, ఆలస్యం కావడంతోనే కాపాడలేకపోయామన్న వైద్యులు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి మొదటి పేజీలో సాక్షి పత్రికలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మొదటి వార్తగా తీసుకున్నట్టయితే కేసీఆర్ ఆకర్ష్ అంటూ వార్తనివ్వడం జరిగింది. టీఆర్ఎస్లోకి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పేరుతో ప్రకటన, సీఎంను కలిసిన సండ్ర. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశాం, ఆదివాసీ సమస్యలను ఆయనకు నివేదించాం, ఆయనతోనే గిరిజన సమస్యలకు పరిష్కారం స్వయంగా వచ్చి మరీ పరిష్కరిస్తామన్నారు. అందరి సంక్షేమం చూసి ఆయన్ను బలపరచాలి, అందుకే అండగా నిలవాలని నిర్ణయించుకున్నాం. అవసరమైతే శాసన సభ్యత్వాలకు రాజీనామా, గిరిజన ఎమ్మెల్యేలు రేగా, ఆత్రం ప్రకటన, ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్కు షాక్ అంటూ వార్తనివ్వడం జరిగింది. సండే స్పెషల్కి సంబంధించిన ఒక ప్రత్యేక వార్తా కథనాన్ని కూడా ప్రచురించడం జరిగింది. ఆంధ్రజ్యోతి చక్కెర చేదు, ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ, భారతీయుల 3 ఏళ్ల వ్యవధిలో సగటున 2 కిలోలు
తగ్గిన వాడకం, కాఫీలో పంచదార వెయ్యాలా వద్దా, ఇంటికొచ్చిన అతిథులకు తప్పనిసరిగా ఎదురయ్యే ప్రశ్న ఇది. 3 ఛాయలు 2 షుగర్ లేకుండా 1 విత్ షుగర్. అంటే హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది అనే దాని మీద ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా 8న లోక్సభ షెడ్యూల్ విడుదల అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు పెట్టాలా వద్దా, హోంశాఖ నివేదిక కోరిన ఈసీ ఎదురుచూపు. 2వ వారంలో షెడ్యూల్, టీఆర్ఎస్ అంచనా, తొలగిన యుద్ధమేఘాలు, ఎన్నికలకు సన్నాహాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరికొన్ని వార్తల్ని చూసినట్టయితే మహేంద్ర జాదవ్ ఉప్పొంగే తొలి వన్డేలో ఆసీస్పై భారత్ గ్రాండ్ విక్టరీ. 141 పరుగుల ధోని, కేదార్ షా భాగస్వామ్యం. 5 వన్డేల సిరీస్లో 1-0తో ముందంజ అంటూ వార్తనివ్వడం జరిగింది. పైలట్ను చేజేతిలా చంపుకున్న పాక్. F-16 పైలట్ షాజుద్దీన్పై దాడి, భారత్ పైలట్ అనుకొని చావబాదిన స్థానికులు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆర్మీ ఆసుపత్రిలో మసూద్ 2 కిడ్నీలు పనిచేయడం లేదు, రోజు డయాలసిస్ తప్పనిసరి. లాడెన్కు మసూద్ సన్నిహితుడు వెల్లడించిన పాక్ అధికారులు. బాలాకోట్లో చావు దెబ్బ నిజం, జైషే శిబిరాలపై దాడులు, వెంటనే పాక్ సైన్యం అప్రమత్తం, మొత్తం ప్రాంతం తమ అధీనంలోకి. పోలీసులపైన ఆంక్షలు, మృతదేహాల తరలింపు. ఇటలీ జర్నలిస్ట్ క్షేత్రస్థాయి కథనం. బాలాకోట్పై జరిగిన దాడులకు ప్రతీకారం ఖాయం, జిహాదును రెచ్చగొట్టింది జైషే మహమ్మద్ సోదరుడు అంబర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి పేజీలో మొదటి వార్తగా రహస్యాల కోసం వేధించారు అంటూ నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రికి వివరించిన విషయాన్ని, అభినందన్ వివరించిన విషయాన్ని ప్రచురించడం జరిగింది. నన్ను వేధించారు, మానసికంగా హింసించారు, భారత వాయుసేన రహస్యాలను చెప్పాలన్నారు, 60 గంటల పాటు నరకం అనుభవించాను, స్వదేశానికి వస్తాననుకోలేదు అంటూ వార్తనివ్వడం జరిగింది. బాగానే చూసుకున్నట్టు పైకి చిలక పలుకులు, లోపల రహస్య సమాచారం కోసం చిత్రహింసలు. ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో వింగ్ కమాండర్ అభినందన్ పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు. రక్షణ మంత్రి సీతారామన్ పరామర్శ, త్వరలో ఐబీ రా అధికారులను ప్రశ్నించే అవకాశం అంటూ వార్తనివ్వడం జరిగింది. జమాతేపై ఉక్కుపాదం, 5 ఏళ్ల పాటు నిషేధం. జేఈఎల్ చీఫ్తో సహా పలువురి అరెస్టు, ఆస్తులు బ్యాంకుల సీజ్ అంటూ వార్తనివ్వడం జరిగింది. F-16 పైలట్లను దుర్వినియోగం చేస్తారా, ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్పై అమెరికా ఆగ్రహం, వివరణ కోరినట్టు అమెరికా రక్షణ శాఖ వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా, అతి ముఖ్యమైన వార్తగా ఆంధ్రప్రభలో ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్, గులాబీ గూటికి 2 ఎమ్మెల్యేలు, త్వరలో మరో 4 టీడీపీ నుంచి సన్రా కూడా అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. పంచతంత్రం అంటూ వార్తనివ్వడం జరిగింది. సన్రా ద్వారా సంకేతాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ ధీమా, కాంగ్రెస్కు భంగపాటేనంటున్న టీఆర్ఎస్ అంటూ వార్తనివ్వడం జరిగింది. తెలంగాణ బాండ్లకు మహా క్రేజ్, రుణ సమీకరణకు కష్టం లేదు, క్యూ కడుతున్న ఆర్థిక సంస్థలు, భారీగా రుణమిచ్చేందుకు ముందుకొచ్చిన కేంద్ర కార్పొరేషన్లు, ఆర్థిక పరపతి అద్భుతం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఫోటో ప్రచురించడం జరిగింది. తొలి మ్యాచ్లో అదర హో అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం, అర్ధ సెంచరీలతో రాణించిన కేదార్ జాదవ్, ధోని 5 వన్డేల సిరీస్లో 1-0తో భారత్ ఆధిక్యం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధానంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూసినట్టయితే, దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్,
దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వార్తలు చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ఆకర్ష్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్ అంటూ వార్తలను ప్రచురించడం జరిగింది. దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు విశ్లేషకులు నిజాం వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికల్లోనూ చూసినట్టయితే కాంగ్రెస్కు షాక్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా ఈ షాక్ వస్తుందని అందరం అనుకుంటున్నదే. ఎందుకంటే అధికారం కోసం రాజకీయాలు మొదలైన తర్వాత పార్టీ సిద్ధాంతాలు అనేది లేకుండా పోయినాయి. ఇదివరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని అట్లాగే ఆకర్ష్ అని చెప్పి కుప్పలు జనాన్ని 10 మందిని తీసుకున్నారు. సేమ్ పరిస్థితి ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకోవడం ఖాయం, టీఆర్ఎస్లో వీళ్ళు చేరడం కూడా ఖాయం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు బేసిక్ రాష్ట్ర సమస్యల మీద అధ్యయనం లేదు. అధ్యయనం లేకపోవడమే కాక ఒక స్పష్టమైన పాలసీ లేదు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు పోతున్నారంటే గిరిజనుల మీద వాళ్ళ స్పష్టమైన పాలసీ ఇవ్వాల్టి వరకు కూడా మనకి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. లేకపోతే ఆత్రం తక్కువైంది, రేగా కాంతారావు ఏంటి టక్కన పోయి జైన్ అయ్యి వాళ్ళు ఏం చెప్తున్నారు, గిరిజనుల కోసం ప్రత్యేకమైన పథకం తీసుకొచ్చిండు, తనే ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి పోడు భూములు చూస్తూ అంటున్నారు. అన్నిటికీ మాకు ఆయనే దిక్కుంటాడు, ఆయనే మంచివాడు కాబట్టి మేము అందులో జాయిన్ అవుతున్నాం అంటున్నారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ జవాబు చెప్పడానికి కూడా ఇవాళ వరకు కూడా వాళ్ళు గిరిజనుల గురించి స్పష్టమైన ప్రణాళిక చెప్పలేదు. ఇంకొక విషయం కూడా, సండ వెంకట వీరయ్య అంటే ఏంటి సమస్య, చిక్కుల్లో ఉన్నాడు. నేను కనుక ఉంటే అందరిలాగా చిక్కులో పడతాను తప్ప నన్ను కాపాడుతందుకు ఏ చంద్రబాబు నాయుడు రాడనేది ఆయనకు స్పష్టంగా అయిపోయింది. ఆయనకు కావాల్సింది ఆయన కాన్స్టిట్యున్సీ. 94 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు సండ వెంకట వీరయ్య. అందుకని డెఫినెట్గా ఇంకా ఎమ్మెల్యేలు అదే దారిలో పట్టచ్చు. ఆపరేషన్ ఆకర్షణ అనేది తప్పకుండా సక్సెస్ అయిపోతుంది అంతే. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇది కాంగ్రెస్ అంటే 19 సీట్లు ఉన్నాయి, మరొక 2 సీట్లు కూడా నిజం చెప్పాలంటే టీడీపీ వాళ్ళ మిత్రపక్షం. ఆ 2 మొన్న ఎన్నికల్లో వరకు మిత్రపక్షం, ఇప్పుడు కూడా మిత్రపక్షంగానే కొనసాగుతుంది. ఆ 2 సీట్లు కలిస్తే ఈజీగా గెలిచే, అంటే 21 సీట్లతోటి మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సిన సీటు వాళ్ళ సీటు. అంటే అంత నిర్లక్ష్యంగా, అంత ఇది లేకుండా, అంటే వాళ్ళ సీటును వాళ్ళు కాపాడుకోలేకపోవడం, వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళు కాపాడుకోలేకపోవడం అనేది కాంగ్రెస్ దుస్థితికి ఏంటి కారణం అంటారు? కాంగ్రెస్లో అధికార దాహము, సీఎం ఎవరు అంటే ఎవరు చెప్పరు. సీఎం ఎవరైతే ప్రతి వాడు సీఎమే అనుకుంటారు. ఇంకా అదొకటే జరగలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టిన మీటింగ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైరాజు రైడు అంటే ఇంకా క్యూ ఇంకా క్యూ ఉన్నదనంటే లెక్క. కనుక స్పష్టమైన ప్రణాళిక, స్పష్టమైన నాయకత్వం లేనంత కాలం కాంగ్రెస్ ఈ దెబ్బలు పడుతూనే ఉంటాయి. కాంగ్రెస్ దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర సరైన ప్రణాళిక ఉన్నది నేనైతే అనుకోను. అంటే జనరల్గా ఏంటంటే ఎవరైనా తమ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు తమ పార్టీలో ఉండేటట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అలాంటి మినిమం అంటే పోయిన సీట్లు పోయినాయి, ఉన్నోళ్ళని కాపాడుకోవడంలో కూడా విఫలం అవుతున్నారు అనేది ఏమున్నది, కాపాడుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమున్నది? అట్లేందుకు ఇప్పుడు బీజేపీ ఉన్నారు, ఒక ఎమ్మెల్యే ఉన్నా బీజేపీలు ఉంటారు. ఇప్పుడు సిపిఎంఓ గెలిచిండ్రు అనుకో, వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎం ఉంది. వాళ్ళంటే కాంగ్రెస్ ఇప్పుడు టీడీపీ అంటే ఇక్కడ లేని పార్టీ అనుకోండి, వాళ్ళు లేరు మాకు ఇక్కడ ఏం లేదు అనుకుంటూ వాళ్ళందరూ చేరడంలో అర్థం ఉంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ, తెలంగాణలో బలంగా ఉన్న పార్టీనే అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళతో లేనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీని? ఇప్పుడు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య అది. ఇక్కడే కాదు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రతి చోట కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి కాంగ్రెస్కు, ఇప్పుడు కేరళలో చూడండి, తమిళనాడులో చూడండి, ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ బాగా బలహీనంగా ఉన్నది. వాళ్ళు ప్రత్యామ్నాయాన్ని చూపెట్టే ప్రణాళికలు వాళ్ళ దగ్గర లేవు. దానికి ఢిల్లీ వైపు చూడడం, ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే మాట మీద వచ్చాడు. ఇది దానికి వీళ్ళు ఢిల్లీ మీద చూస్తారు, వీళ్ళు నామినేటెడ్ సీఎం. ఆ సంస్కృతి మారనంత వరకు కాంగ్రెస్ వీక్ ఉన్న చోట ఇంకా వీక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ
బలపడే పరిస్థితి లేదు. అంటే నిజం చెప్పాలంటే టీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్షము ప్రధానమైన పార్టీ ఇక్కడ చూస్తే తెలంగాణ వరకు అయితే కాంగ్రెసే. ఇంకో బీజేపీ లేదు, కమ్యూనిస్టులు లేదు, ఎవరు లేదు. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ఏ. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏదున్నా కానీ సొమ్ము చేసుకోవాల్సింది, ప్రజల తరపున పోరాడాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ. అసలు పోరాటం పక్కన పెట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారో లేదో అని దిక్కుచోచని స్థితిలో ఉంటుంది. దానికి వాళ్ళు ఏమంటే విశ్లేషణ చేసుకోవట్లేదా అనేది ముఖ్యం. అస్తిత్వం ప్రమాదంలో పడింది ఇప్పుడు కాంగ్రెస్కు. అది ఎలక్షన్లకు ముందు అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు ఇంకా వీక్ అయింది. మధ్యలో కూటమి కట్టి మాటలు చెప్పారు తప్పితే ఎవ్వరు కూడా స్పష్టంగా అభివృద్ధి మీద స్పష్టమైన నిర్వచనం వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రణాళిక కూడా లేదు. రైతు బంధు లాంటిది ప్రణాళిక లేదు, రైతు బీమా లాంటి ప్రణాళిక లేదు. తర్వాత పెన్షన్లు డబుల్ చేయడం అనే మాట చెప్పడం తప్పితే పెన్షన్లు ఇవ్వాలనే ప్రణాళిక కూడా లేదు. ప్రణాళికలు లేని వాళ్ళు, ముందు చూపు లేని వాళ్ళు రాజకీయాలు ఫెయిల్ అవ్వడమే ఖాయం తప్పితే సక్సెస్ అవ్వడం కష్టం. ఇప్పుడు చూడండి, ఆల్టర్నేటివ్గా చూడండి, జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇప్పుడు ఆఖరికి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా గెలవడం కష్టమే. స్థానిక సంస్థల కాన్స్టిట్యున్సీ అనుకుంటా జీవన్ రెడ్డి పోటీ చేయాల్సిన. అంటే ముఖ్యంగా ఏంటంటే మనం చూసినట్టయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. అంటే మనకు ఒక ప్రతిపక్షం ఉండాలి ఖచ్చితంగా. అది కాంగ్రెసా, బీజేపీ, కమ్యూనిస్టులా, ఎవరో ఒకరు. అంటే ప్రతిపక్ష స్థానంలో లేకుండా ఉండే పరిస్థితి ఉంటే ప్రజలకు నష్టం కదా అనేది ఇక్కడ సమస్య. నిరంకుశత్వంతో ప్రజలకు నష్టం, కానీ ప్రజలే గీటురాయిగా పనిచేసే ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఎప్పుడు నష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు లేరు అని చెప్పి పెన్షన్లు తీసేసేది లేదు, ఒంటరి మహిళలకు రక్షణ లేకుండా పోదు, పోలీసు వ్యవస్థ స్ట్రాంగ్ చేయకుండా ఊరుకోదు, తర్వాత నీళ్లు రాకుండా ఊరుకోదు. ఇప్పుడు ఎప్పుడైనా వచ్చిందంటే ఎప్పుడైనా వచ్చే లోపల మనకి ఈ నెలలనే మెట్రో రైలు హైటెక్ సిటీ దాకా పోతున్నది. ఇంకొక నెల దాటితే కాళేశ్వరం నీళ్ళు 18 లక్షల ఎకరాలకు పోతున్నాయి. కనుక ఒక సిస్టమ్ ఉన్నప్పుడు ఏమీ జరగదు. కాకపోతే నిరంకుశత్వానికి దారి తీయచ్చు. మంచి ప్రతిపక్షం ఉండడం ప్రజాస్వామ్యంలో అవసరం. అంటే ఏదైనా విలువలతో కూడిన ప్రజాపక్షం ఏదేమైనా కానీ ప్రశ్నించే గొంతుక అనేది అవసరం. ఎంత మంచి ప్రభుత్వం అయినా, ఎంత గొప్ప అంటే నెహ్రూ కూడా ప్రతిపక్షాన్ని కోరుకుంటూ ప్రశ్నించే తత్వాన్ని కోరుకుంటూ, ప్రశ్నించే తత్వం ఉండాల్సిన బాధ్యత ఉంది. దానివల్ల ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. అవును. అంటే ప్రశ్నించే తత్వం ఉండాలి, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, నిర్మాణాత్మకమైన విమర్శ ఉండాలి తప్పితే డిస్ట్రక్టివ్ విమర్శ ఉండొద్దు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి దాన్ని విమర్శించడం పని పెట్టుకుంటే ఏముంటుంది? మంచిదాన్ని వెల్కమ్ చేయాలి, చెడ్డదాన్ని క్రిటిసైజ్ చేయాలి. కానీ ఆ స్థాయి నుంచి మన దగ్గర ప్రతిపక్షం చాలా బలహీనపడిపోయింది. నిజం చెప్పాలంటే అసలు కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్లో చేరిన నాయకులను చూస్తే గతంలో టీడీపీలో ఉన్న చాలామంది పెద్ద నాయకులు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, నాగన్ జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద నాయకులు అన్నారు. వాళ్ళంటే వాళ్ళ ఉనికికే ప్రశ్నార్థకమైంది. అంటే ఇది స్వయంకృతాపరాధం అంటారా, లేకపోతే టీఆర్ఎస్ ఆకర్షలో భాగం అంటారా? స్వయంకృతాపరాధమే. మనం టీఆర్ఎస్ ఆకర్షణ నుంచి తప్పించలేము, కానీ ఇది స్వయంకృతాపరాధమే. చూడండి, ఎలక్షన్స్ అయిపోయినాక ఇవాళ వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళ అడ్జస్ట్మెంట్ తప్పితే వాళ్ళు ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ఇది ఉంది, ఇది కావాలా అని ఎక్కడ చెప్పినా దాఖలా లేవు. అది దురదృష్టం మనకు. అంటే తెలంగాణలో కూడా మంచి ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉండాలి, వాళ్ళు మంచి సూచనలు కూడా చేయాలి, కానీ ఆ పరిస్థితి లేదు. అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్లోనే వాళ్ళు సరిగ్గా వివరించలేకపోయారు. ఎంపీల అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి కేసీఆర్ గెలిచారు, ఎంపీ ఎలక్షన్లో మేము గెలిపించుకుంటాం, రాహుల్ గాంధీ పీఎం అవుతారు. అసలు ఏ ధీమాతో రాహుల్ గాంధీ పీఎం అవుతారని వీళ్ళు చెప్తున్నారో అర్థం కాని పరిస్థితి. అదే పరిస్థితి కదా. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో వీక్ అయినట్టే, ఎమ్మెల్సీ ఎలక్షన్లో వీక్ అయినట్టే, వాళ్ళ క్యాండిడేట్ కూడా రాడు. టీఆర్ఎస్ అనుకున్నట్టే వాళ్ళ టీఆర్ఎస్ క్యాండిడేట్స్ ఉన్న ఎంఐఎం క్యాండిడేట్లే గెలుస్తారు. ఒకటి అయిపోయింది. ఇంకా రెండోది లోక్సభ ఎన్నికలు వెళ్ళే వాళ్ళని పట్టుకుందామా, లేకపోతే మనం ఎట్లా ముందుకు పోదాం అనేది కన్ఫ్యూజన్లో వాళ్ళు పడిపోయినట్టే లెక్క జనరల్గా జరుగుతున్నారు. అంటే ముఖ్యంగా చూసినట్టయితే ఒకటేంటంటే ఇది నైతిక విలువలకు కరెక్టేనా అనేది. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే మరో పార్టీ మారడంపై అంటే కొంత మొదటి నుంచి కోర్టులు, కేసులు, స్పీకరు చూసినట్టయితే మధుసూదనాచారి మొదటిసారిగా కోర్టు విచారణను కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అంటే దీనికి ఎక్కడ ఎండ్ అనేది కూడా ఒక పాయింట్ వస్తుంది. ఇది నైతిక విలువల పతనమే, ఈ విషయంలో సందేహం లేదు. ఎందుకంటే అక్కడ టీడీపీ ఆంధ్రలో ఆకర్షిస్తే వైసీపీ వాళ్ళు జయిస్తున్నారు,
ఇక్కడ టీఆర్ఎస్ ఆకర్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన వాళ్ళకి 5 ఏళ్ళ అధికారం దక్కుద్ది, మనం ఏదైనా చేయొచ్చు అనే పరిస్థితి కూడా వాళ్ళకు ఉన్నాక ఇది డెఫినెట్గా నైతిక విలువల పతనమే. కానీ ప్రజాక్షేమం సంక్షేమం దృష్టి ఆలోచిస్తే మాత్రం వీళ్ళు ప్రజా సంక్షేమం కోరే పార్టీలో చేరుతున్నారని ఎవరైనా అంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది కూడా అంతే. ఆతని సక్కు కానీ కాంతారావు గారు చెప్తున్నది కూడా అదే మాట. అంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ఏం చేస్తాడంటే ఇక్కడికి వచ్చి ఎవరైతే ఫిరాయింపుదారులనో వాళ్ళని చిత్తుగా ఓడించమని ఎన్నికల్లో చెప్తాడు, అక్కడ పోయి ఆయనే ఆకర్షిస్తాడు. అంటే నువ్వు చెప్పేది నీకొక సూత్రం నాకొక సూత్రం అనేది ప్రతి రాజకీయ పార్టీలో నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత విపరీతమైన విమర్శకు లోనైన ఏకైక పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు. ఆయనకు విలువలు లేవు, ఆయన ఏది పడితే అది మాట్లాడతాడు, ఎప్పుడు పడితే అప్పుడు మాటలు తిప్పుకుంటాడు అనే బదనాం అయిపోయిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన అప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరి ప్రతి వాళ్ళతోటి కూడా క్రిటిసిజం ఎదుర్కొంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. కనుక చంద్రబాబుతో మనకు పోలికలు వద్దు. టీఆర్ఎస్ బాగా బలంగా ఉంది, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు బలంగా నడుస్తున్నాయి. కనుక ఇది డెఫినెట్గా నైతిక విలువల పతనమే, కానీ ప్రజా సంక్షేమానికి వచ్చే దోకా ఏమీ లేదు. అంటే ఇప్పుడు చూస్తుంటే ఈ పరిస్థితిని గమనిస్తుంటే ఒక్క ఎమ్మెల్సీ సీటు కూడా కాంగ్రెస్కి రాదు. ఒక్క లోక్సభ సీటు కూడా రావడం ఎట్లా? అంటే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సీనియర్లు సైతం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత చూపుతున్నారు, సుముఖంగా లేరు అనేది కూడా ఒక ప్రధాన వార్త. ఎందుకంటే మహబూబ్నగర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మహబూబ్నగర్లో జైపాల్ రెడ్డి నేను చేయను అంటే డీకేఆర్న నేనెందుకు చేయాలి, ఆయన ఇంతకుముందు చేసిండు ఇప్పుడు ఎందుకు చేయడం అంటే లోక్సభ ఎన్నికలకు వెళ్ళడానికి కూడా భయపడే స్థితిలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళని మనం అనుకోవచ్చా? అంటే ఎన్నికలు డబ్బుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికలనే 10 కోట్లలో ఖర్చులు పెట్టిన వాళ్ళు పార్లమెంట్ ఎన్నికంటే ఎట్లా? ఇంత డబ్బు ఎక్కడిది? అంటే వ్యక్తిగతంగా ఎదుర్కొనే శక్తి లేదు, ఫండింగ్ చేసే పార్టీ స్ట్రాంగ్గా లేదు, కేంద్రంలో అధికారం లేదు, తర్వాత ఎదురుగా బలమైన ప్రత్యర్థి. ఇవన్నిటితోటి చూస్తూ 100 కోట్లను ఖర్చు పెట్టుకోవడానికి ఏ వ్యక్తి సిద్ధపడడు. డబ్బుంటే ఉండొచ్చు కాక డీకేఆర్న దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర కానీ చూస్తూ నీళ్ళలో పోసినట్టు డబ్బు పడేయాలంటే ఎవరికైనా ఒప్పదు కదా. కనుక కాంగ్రెస్ ఇప్పుడు నాయకత్వ సమస్యను ఎదుర్కొంటుంది, ప్రజల కోసం పనిచేసే నాయకులు లేని పరిస్థితి ఆ పార్టీకి వచ్చింది. కాంగ్రెస్కు ముఖ్యంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లాలోని ఖమ్మం సీటుకు ఒక్కదానికే ఎక్కువ డిమాండ్ ఉంది. మిగతా చోట్ల ఎక్కడ కూడా మేము పోటీ చేయాలన్నా వద్దా, చేస్తే ఎలా చేయాలని సందిగ్ధంలో ఉన్నారు. ఖమ్మం సీట్ ఏంటంటే టీఆర్ఎస్ ఒకటే ఎమ్మెల్యే సీటు గెలవడం జరిగింది, అక్కడ మేము కొంత స్ట్రాంగ్గా ఉన్నామనే దాని మీద హైదరాబాద్లో హనుమంతరావు కూడా సైతం వెళ్ళి ఖమ్మం సీటుకు అప్లై చేయడం జరిగింది. అదే కదా. అంతే ఇప్పుడు అందరికెళ్ళి మళ్ళీ సండ్రావు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎమ్మెల్యే పోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కూడా ఖమ్మం జిల్లా వాళ్ళకి కాక వీళ్ళు కూడా సండ్ర పోయిండు, తర్వాత మత్స కూడా పోతాడు అంటున్నారు. ఇంకేం మిగులుతుంది అక్కడ? ఉన్నాయి, ఇదివరకు ఉండేను కానీ ఉన్నాయని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నది. అంటే ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలు మన పార్టీ వాళ్ళు మనం ఎందుకు విడిపోతున్నారు, మన నుంచి ఎందుకు దూరం అవుతున్నారు, మనం ప్రజల నుంచి ఎందుకు దూరం అవుతున్నారని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ వైపున వాళ్ళు అడుగులు వేస్తున్నట్టు కనిపించట్లేదు. మరో వార్తను తీసుకున్నట్టయితే నిన్న నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రి వెళ్ళి వింగ్ కమాండర్ అభినందన్ను కలవడం జరిగింది. అభినందన్ అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించడం జరిగింది. అంటే వీడియో ఫుటేజ్ ఒకలాగా తీశారు, నన్ను మానసికంగా వేధించారు అని చెప్పారు. కాబట్టి పాకిస్తాన్ తత్వం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఈ పరిస్థితుల మధ్య? మనం ఒకటి శాశ్వత శత్రుత్వం వహించిన దేశాలు మనతోటి ఏమన్నా ఉన్నాయంటే అది పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాను ప్రతిసారి పోట్లాడుతుంది, నష్టపోతుంది, పోట్లాడుతుంది, నష్టపోతుంది. నాయకత్వాలు కూడా ఎట్లా మారిపోయినాయి? అయూబ్ ఖాన్ నుంచి ఇప్పటిదాకా కూడా ఒక్క నాయకుడు కూడా అక్కడ క్షేమంగా బయటపడలే. ఏ ప్రెసిడెంట్ కూడా సంతోషంగా లేడు. ప్రతిసారి యుద్ధం జరిగినప్పుడు నాయకత్వం మార్పు జరిగింది. ఇమ్రాన్ ఖాన్ చాలా స్లైట్ మెజారిటీతో గెలిచిన ప్రైమ్ మినిస్టర్. ఆయన ఆటగాడిగా ఇండియా మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గా భారతదేశం మీద ప్రేమ చూపించే పరిస్థితి లేదు. తర్వాత అక్కడ మిలిటరీ ప్రెజెన్స్ ఎప్పటికీ ఎక్కువ. అందుకే వాళ్ళు మనల్ని ప్రేమించలేరు, ద్వేషించకుండా ఉండలేరు. ద్వేషిస్తేనే జనం వాళ్ళతో ఉంటారు, కానీ ద్వేషించి గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే భారతదేశం చాలా చాలా బలవత్తరమైన మిలిటరీ దేశం. ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు ఒకవేళ యుద్ధం చేస్తే కూడా రోజులు నిలిచే పరిస్థితి లేదు. అంటే పోట్లాడకుండా ఉండలేని స్థితి, పోట్లాడే శక్తి లేని స్థితి. ఈ డైలమా వాళ్ళకు ఉన్నది. అందుకే మన దగ్గర చూడండి, ఒక రక్షణ మంత్రి పోయి
అభినందన్ను అభినందించవచ్చు. ఏంటంటే ఇక్కడ మొరల్ బూస్ట్ అవుతుంది, వాళ్ళు నైతికంగా బలపడతారు. అదే మా రక్షణవంతులు మా ఎంబడి ఉన్నారు, కానీ అక్కడ ఆ పరిస్థితి ఉందా? లేదు. చూడండి ఎంత గందరగోళం అంటే అనవసరమైన న్యూస్లు ఎన్నో వస్తున్నాయి చూడండి దాని మీద. ఆయనకు కిడ్నీలు పాడైనాయని జైషే. మరో ముఖ్యమైన వార్త తీసుకుంటే మన అభినందన్ ధైర్యంగా దిగి నేను ఇండియన్ అని చెప్పి తప్పించుకొని వాళ్ళను చేతులకు చిక్కి బయటకు వచ్చాడు. అసలు అంటే అర్థం కాని విషయం అంటే ఆసక్తికర విషయం, మరొక పారాషూట్ కూడా దిగింది, అతను ఇండియా అనుకొని కొట్టిస్తే అతను చనిపోయాడు. వాళ్ళ పైలట్ వాళ్ళు చంపారు. అది పాకిస్తానీల మనస్తత్వం, కొట్టి చంపే మనస్తత్వం. కొట్టి చంపే మనస్తత్వం మన దగ్గర ఉండదు. అక్కడ కొట్టి చంపే స్థితిలో కూడా అభినందన్ తెలివిగా వివరించి తప్పించుకొని రాగలిగారు. అలాంటిది ఆ పైలట్ను వాళ్ళే కొట్టి చంపురు, మన పైలట్ అనుకోని. అంటే మనం మతం పేరు మీద మాట్లాడొద్దు, కానీ పాకిస్తాన్ ఏమైపోయిందంటే మతం పేరు మీద వేరుపడ్డది. వాళ్ళు సహజంగా ఆవేశపరులు, ఓటమిని ఒప్పుకోలేరు. ఆ పరిస్థితుల్లోనే వాళ్ళ పైలట్ను వాళ్ళు చంపుకోవాల్సిన దుస్థితి పడ్డది. అది చాలా దురదృష్టకరం, ఎవరిది వచ్చినా కానీ దురదృష్టకరం. అంటే అతను పైలట్ మన ఇండియాకి వచ్చిండు, వెళ్తూ పారాచూట్ దిగిండు, దాన్ని వెంబడించే క్రమంలో మన పైలట్ అన్నాడు, ఇద్దరు దిగిర్రు, ఇద్దరిని పట్టుకున్నారు. అందుకే వాళ్ళు ముందు అనౌన్స్ చేసి ఇద్దరు దొరికారని వాళ్ళు లెక్క చెప్పింది కూడా ఆ ఉద్దేశంతో. అంతే అంతే అంతే. చివరికి ఏమైంది, వాళ్ళ పైలట్ని వాళ్ళు చంపుకోవాల్సి వచ్చింది. అంటే ఇప్పటికైనా వాళ్ళు రివైజ్ అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని రివ్యూ చేసుకునే పరిస్థితిలో పాకిస్తాన్ లేదనిపిస్తుంది ఇలాంటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు సంఘటనలు చూస్తుంటే. పాకిస్తాన్ బలహీనంగా ఉంది అంతే. పాకిస్తాన్ అంతర్జాతీయంగా బలహీనంగా ఉంది కాబట్టి అమెరికా చెప్పినా, చైనా చెప్పినా, ఫ్రాన్స్ చెప్పినా వినాల్సిన దుస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఎవరు చెప్పినా అవసరం లేదు, మా దేశం యొక్క ఇంట్రెస్ట్లే ముఖ్యమని చెప్పుకోగలిగే స్థాయిలో భారతదేశం ఉంది. తర్వాత అన్ని దేశాలను ఒప్పించగలిగే స్థితిలో మన అంతర్జాతీయ విధానాలు ఉన్నాయి. నిన్న చూసినట్టయితే సుష్మా స్వరాజ్ కలిసారు, అంటే ఎప్పుడో చాలా ఒక 30 ఏళ్ల తర్వాత ఇస్లామిక్ కంట్రీస్ సమావేశంలో మాట్లాడే అవకాశం వచ్చింది. పాకిస్తాన్ పేరెత్తకుండానే ఉగ్రవాదాన్ని తుదమిట్టించాలంటూ మొత్తం అరబ్ కంట్రీస్, ముస్లిం దేశాలకు పిలుపునిచ్చింది. ఈ ఇండియాను పిలిచినందుకు పాకిస్తాన్ బైకాట్ కూడా చేయడం జరిగింది నిన్నటి సమావేశం. అదే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ పరిస్థితి, పాకిస్తాన్ ఎందుకు రావద్దు, వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రెజెన్స్ కూడా చెప్పుకోవాలి కదా, బాయ్కాట్ చేయడం ఎందుకు? అదే ఇప్పుడు ఇండియాను ఒప్పుకోవడానికి అన్ని ఇస్లామిక్ దేశాలు తయారుగా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎందుకు తయారుగా లేదు? పాకిస్తాన్ తనకు తాను శత్రువుని అనుకుంటుంది. పాకిస్తాన్ కనుక శత్రుత్వం మెయింటైన్ చేయకపోతే నాయకత్వాన్ని అక్కడ ప్రజలు ఒప్పుకోరు. స్వయంగా ఆ హీట్ డెవలప్ చేసి పెట్టిండ్రు, ఇండియా అంటే శత్రువు అనే ఆ దురదృష్టం వాళ్ళని వెంటాడుతూనే ఉన్నది. స్వయంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరే జైషే మహమ్మద్ మా దగ్గరనే ఉన్నాడు, గతంలో లేడని చెప్పిండు, తర్వాత ఉన్నాడని చెప్పిండు, కిడ్నీస్ పాడైన హాస్పిటల్లో ఉండని చెప్పిండు. చివరికి ఏం సర్టిఫై చేసిండంటే జైషే మహమ్మద్కు ఈ దాడులతో సంబంధం లేదని క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చిండు. జైషే మహమ్మద్ ఏం చెప్పింది, మేమే చేసినామని వాళ్ళు చెప్పింది. వాళ్ళ తమ్ముడు కూడా నిన్న మరో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మేము ఇంకా చేస్తామని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా దాన్ని సమన్వయం చేసుకోగలరు? పరస్పర వ్యతిరేకమైన స్టేట్మెంట్లతోటి సమస్య ఇంకా జటిలమవుతుంది తప్పితే కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ సహజంగా శత్రుత్వం వహించినంత కాలం తర్వాత జైషే ఆయన సొంత తమ్ముడే మేము ప్రతీకారం తీసుకుంటా అన్నప్పుడు వాళ్ళ ప్రెజెన్స్ లేదని వాళ్ళు చెప్పుకోలేకుంటాం. చెప్తే అది నిజం కాదు. పాకిస్తాన్ ప్రభుత్వం ఏమని చెప్తుంది, మేము వేరు వాళ్ళు వేరు, కానీ వాళ్ళకి స్థావరాలకు వాళ్ళకి తిండి పెట్టింది వాళ్ళే, ఉంచుకుంటున్నది వాళ్ళే, ఫండింగ్ చేస్తున్నది వాళ్ళే, దాడులను ప్రోత్సహిస్తున్నది కూడా వాళ్ళే. దాడులు జరిగినంత కాలం పాకిస్తాన్ ఎన్ని చెప్పినా పాకిస్తాన్ మనకు శత్రుదేశంగా ఉండిపోతుంది కానీ మిత్రదేశంగా ఉండదు. ఈ విషయంలో నుంచి పాకిస్తాన్ బయటకు వస్తేనే అప్పుడు మనకు శాంతి సాధ్యం. లేకపోతే ఇట్లాగే చదురుమంది సంఘటనలు ఉద్రిక్తమైనప్పుడు ఈ యుద్ధాలు అనివార్యం. అంటే యుద్ధం చేసే స్థితి లేదు కానీ రోజు ఒక టెన్షన్ క్రియేట్ చేసే దీన్ని మాత్రం పాకిస్తాన్ మెయింటైన్ చేస్తుందని చెప్పి అది చేయాలంటే, చేయకపోతే ఆ దేశం నిలవదు. ద్వేషం నుంచి పుట్టిన దేశం పాకిస్తాన్, ఆ ద్వేషాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఆ విషయంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చినాడే మన మధ్య శాంతి సాధ్యం. థ్యాంక్ యూ నిజాం వెంకటేష్ గారు. అంటే పాకిస్తాన్పై మరింత ఒత్తిడి తెచ్చి భారత్ దౌత్యపరంగా విజయం సాధించడంతో పాటు మరింత కఠినమైన నిర్ణయాలతో పాకిస్తాన్ని దారికి తెచ్చుకోవాలి. పాకిస్తాన్ దారికి వస్తుందని మనం అనుకోకపోయినప్పటికీ కనీసం అంతర్జాతీయ సమాజంలోనైనా పాకిస్తాన్ దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ఇప్పటికైతే భారత ప్రభుత్వం, భారత అధికారులు, భారత దౌత్యవేత్తలు ఆ పనిలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆ ఒత్తిడితోనే అభినందన్ విడుదల జరిగింది. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి
తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.